Hey guys, welcome to day 2 of learning Munstack in 100 days. Hey guys, welcome to day 2 of learning Munstack in 100 days. సో లాస్ట్ సెషన్లో మీరే నేర్చుకోబోతున్న లాస్ట్ సెషన్లో మీరే నేర్చుకున్నారంటే లాస్ట్ సెషన్లో మీరే నేర్చుకున్నారంటే విఎస్ కోడ్ సెటప్ గురించి అయితే నేర్చుకున్నారు గైస్. విఎస్ కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ అదేలాగా విఎస్ కోడ్ ఎలా సెటప్ చేయాలనేసి అయితే లాస్ట్ లాస్ట్ వీడియో అయితే చూసారు గైస్. సో ఇవాళ వీడియోలో మీరేం చేయబోతున్నారంటే హెచ్టిఎంఎల్ బేసిక్స్ అయితే నేర్చుకోబోతున్నారు గైస్. సో దానికోసం మనం ముందుగా క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోవాలి గైస్. ఇక్కడ నేనైతే మాన్స్టాక్ అని చేశాను గైస్, క్రియేట్ చేశాను. ఇక్కడ నేనైతే మాన్స్టాక్ అని ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను గైస్. సో ఇందులోపల ఇక్కడ పైన మాన్స్టాక్ అని కనిపిస్తుంది కదా గైస్, ఫోల్డర్ నేమ్ ఇక్కడ క్లిక్ చేసుకునేసి సిఎండి అనేసి అయితే ఎంటర్ చేయాలి గైస్. ఎంటర్ చేసిన తర్వాత సిఓడిఈ స్పేస్ డాట్ అని చెప్పేసి ఎంటర్ చేస్తే డైరెక్ట్గా మనకి ఆ ఫోల్డర్లో నుంచి అయితే విఎస్ కోడ్ అనేది ఓపెన్ అయిపోతుంది గైస్. సో ఓపెన్ అయిన తర్వాత సో చూసుకోవచ్చు లాస్ట్ సెషన్లో మనం ఏం చేసామో సో అవి అలాగే కనిపిస్తూ ఉంది గైస్. సో ఇవాళ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే దీని గురించి ఈచ్ లైన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం గైస్. సో దీనికన్నా ముందు ఫస్ట్ మనము హెచ్టిఎంఎల్ గురించి కొంచెం థియరీ పార్ట్ అయితే నేర్చుకోవాలి గైస్. ఏ యూట్యూబర్స్ మామూలుగా థియరీ పార్ట్ అయితే సెలెక్ట్ చేసుకోరు గైస్, బట్ కానీ మనం థియరీతో కూడా నేర్చుకోబోతున్నాం గైస్. లిటిల్ బిట్ ఆఫ్ థియరీ. ఏ యూట్యూబర్ కానీ థియరీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయరు గైస్, బట్ కానీ మన ఛానల్లో థియరీ గురించి మనం అంత ఎక్స్ప్లెయిన్ చేయం, బట్ కానీ లిటిల్ బిట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను గైస్. సో ఫస్ట్ హెచ్టిఎంఎల్ చూసుకోవచ్చు గైస్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హెచ్టిఎంఎల్ అంటే ఏంటి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్. సో అదేలాగా అది యొక్క ఆన్సర్ వచ్చేసి హెచ్టిఎంఎల్ ఈజ్ called as hypertext markup language. సో హెచ్టిఎంఎల్ అంటే హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ గైస్. సో అండ్ అదేలాగా హూ ఇన్వెంటెడ్ ద హెచ్టిఎంఎల్. హూ ఇన్వెంటెడ్ ద హెచ్టిఎంఎల్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి టిమ్ బర్నర్స్ లీ. టిమ్ బర్నర్స్ లీ. సో ఇతనైతే హెచ్టిఎంఎల్ అయితే బిల్డ్ చేశాడు గైస్, లైక్ ఫాదర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అని చెప్పొచ్చు గైస్ ఆయన్ని. సో అండ్ అదేలాగా what is the extension. What is the extension. What is the extension of HTML అంటే సో దీనికి వచ్చేసి డాట్ హెచ్టిఎంఎల్. సో ఇది వచ్చేసి హెచ్టిఎంఎల్ యొక్క ఎక్స్టెన్షన్ గైస్. సో అండ్ అదేలాగా హెచ్టిఎంఎల్ అనేది లైక్ ఒక మార్కప్ లాంగ్వేజ్. ఇట్స్ నాట్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్స్ అన్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇదే గైస్ ఈరోజు మనం నేర్చుకున్న థియరీ అయితే. సో ఇదే గైస్ ఈరోజు థియరీ. అండ్ కమింగ్ టు కోడ్ పార్ట్. సో ఇదేలాగా బాయిలర్ ప్లేట్ లోడ్ అవ్వాలంటే ఏం చేయాలని మీకు లాస్ట్ సెషన్లో ఇదేలాగా బాయిలర్ ప్లేట్ లోడ్ అవ్వడానికి నేను లాస్ట్ సెషన్లోనే మీకు చెప్పాను గైస్ ఏం చేయాలనేసి. సో అది వచ్చేసి షిఫ్ట్ పట్టుకునేసి వన్ని క్లిక్ చేసి ఎక్స్క్లమేటరీ సింబల్ అనేది పడుతుంది గైస్. సో ఎక్స్క్లమేటరీ పడిన తర్వాత సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్ మనకి ఎమెట్ అబ్రివేషన్ అని చెప్పేసి ఉంది గైస్. సో దాంతోనే చూపిస్తాము చూడండి, డాక్ టైప్ హెచ్టిఎంఎల్ లాంగ్ ఇన్ అనేసి. సో ఇప్పుడు మనము ఎంటర్ క్లిక్ చేస్తే సో హెచ్టిఎంఎల్ యొక్క బాయిలర్ ప్లేట్ అని లోడ్ అయిపోతుంది. సో ఇదే గైస్ హెచ్టిఎంఎల్ యొక్క బాయిలర్ ప్లేట్ అంటే. సో ఇప్పుడు ఈచ్ లైన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను గైస్. సో ఫస్ట్
ఏదైతే ట్యాగ్ ఫస్ట్ ట్యాగ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇలాగా గ్రేటర్ దెన్, లెస్ దెన్ సింబల్స్ ఉంటుంది కదా గైస్. సో ఈ సింబల్స్ మధ్యలో ఏమైతే రాస్తామో సో వాటిని ట్యాగ్ అంటాం గైస్. ఓకేనా గైస్. సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్1 అన్నాను కాబట్టి హెచ్1. సో బ్రో అంటే ఇప్పుడు హెచ్1లో అంటే లైక్ బ్రో ఇప్పుడు ఆ గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్స్ మధ్యలో నేను నా పేరు రాసినా కూడా అది ట్యాగ్ అయిపోతుంది అంటే సో అది అలా కాదు గైస్. ప్రీ బిల్డెడ్గా హెచ్టిఎంఎల్లోనే కొన్ని ట్యాగ్స్ అనేది ఉంది గైస్. సో వాటిని మాత్రమే మనము అందులోపల రాయాలి గైస్. సో అప్పుడే వాటిని ట్యాగ్స్ అని అంటాం గైస్. సో ఆ ప్రీ బిల్డెడ్ ట్యాగ్స్ ఏంటనేసి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటాం గైస్. డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అనేది ఏంటి? వెబ్ బ్రౌజర్‌కి మనం చెప్తున్నాం గైస్. ఈ డాక్యుమెంట్ అనేది లైక్ ఒక హెచ్‌టీఎంఎల్ యొక్క డాక్యుమెంట్ అనేసి మనము బ్రౌజర్‌కి చెప్తున్నాం గైస్. ఆ చెప్పే విధానం, ఆ చెప్పడానికి కోసమే మనము ఈ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అని చెప్పేసి ఒక ట్యాగ్ అయితే తీసుకుంటాం గైస్. సో దాని తర్వాత ఇక్కడ చూడండి హెచ్‌టీఎంఎల్ అని చెప్పేసి ఉంది కదా! హెచ్‌టీఎంఎల్ అని చెప్పేసి ఇదంతా ఓపెన్ చేసుకోవాలి. హెచ్‌టీఎంఎల్ యొక్క మన బాయిలర్ ప్లేట్‌ని హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌తో ఓపెన్ చేసుకోవాలి గైస్. ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్. లాంగ్ ఇన్ అనేసి ఉంది కదా గైస్. లాంగ్ ఇన్ అంటే ఇంగ్లీష్ గైస్. సో అంటే లైక్ మనం రాస్తున్న ఈ కోడ్ అన్ని ఇంగ్లీష్కి సంబంధించింది. లైక్ ఇంగ్లీష్ లెటర్సే కదా గైస్ మనం రాస్తున్నది. సో అందుకే గైస్ అది ఇంగ్లీష్ని రిప్రజెంట్ చేస్తుంది గైస్. సో అండ్ అదేలాగా హెడ్ ట్యాగ్ అనేసి ఉంటుంది గైస్. హెచ్టిఎంఎల్ ట్యాగ్ తర్వాత మనం రాసేదే హెడ్ ట్యాగ్. సో దాని తర్వాత ఈ మెటా క్యార్సెట్ యూటీఎఫ్8 ఇవన్నీ క్యారెక్టర్ ఎన్కోడింగ్ గైస్. సో ఎంత మనకి ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో అయితే మనకైతే అవసరం లేదు గైస్. సో కాబట్టి నేను దీన్ని ఎరేస్ చేసాను. ఎరేస్ చేసిన తర్వాత సో హెడ్ తర్వాత మనం తర్వాత రాయాల్సింది టైటిల్. టైటిల్ ట్యాగ్. టైటిల్ ట్యాగ్ అనేసి ఉంటుంది గైస్. సో టైటిల్ ట్యాగ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే సో లెట్స్ సే ఇప్పుడు మీకు ఫ్లిప్కార్ట్ సైట్ ఉంది కదా గైస్. మీ అందరికీ తెలుసు అనుకుంటాను ఫ్లిప్కార్ట్. సో ఆ ఫ్లిప్కార్ట్ గైస్ మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఉండబోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్ మనం ఏం చేసాము ఫ్లిప్కార్ట్ అనేసి ఇక్కడ టైప్ చేసాం కదా గైస్. సో అప్పుడే కదా అది ఆ సైట్ అనేది ఓపెన్ అవుతా ఉంది. సో ఎందుకంటే ఈ ఫ్లిప్కార్ట్ అనేది ఏంటి ఆ సైట్ యొక్క నేమ్. సో ఆ నేమ్ని మనం రాయాలంటేనే ఎక్కడ రాస్తామంటే ఈ డాక్యుమెంట్ ఉంది ఇది గైస్. సో ఈ టైటిల్ మధ్యలో మనం రాస్తాము చూసినారా. సో ఈ టైటిల్ మధ్యలో ఏదైతే డాక్యుమెంట్ ఉంది కదా గైస్. సో ఈ టైటిల్ మధ్యలోనే గైస్ మనం ఏ బ్రౌజర్ నేమ్ ఇప్పుడు మనం ఏదైనా బ్రౌజర్ నేమ్ని యాడ్ చేయాలనుకుంటే బ్రౌజర్కి ఒక నేమ్ ఇవ్వాలనుకుంటే ఈ టైటిల్ ట్యాగ్స్ మధ్యలో అయితే మనం ఇవ్వాలి గైస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా సైడ్ కూడా ఒక ఫ్లిప్కార్ట్ అనుకోండి గైస్. చూసుకోవచ్చు గైస్ నేను ఇప్పుడు సేవ్ చేశాను. సేవ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సెర్వర్ అంటే అది నాకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది గైస్ బ్రౌజర్లో. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్. సో ఇక్కడ ఏముంది ఇక్కడ ఫ్లిప్కార్ట్ అనేది ఉంది గైస్. అంటే ఇప్పుడు నా సైట్ ఒక ఫ్లిప్కార్ట్ సైట్ గైస్. అంటే లైక్ నా సైట్ నేమ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్. సో ఓకేనా గైస్. ఇందుకైతే టైటిల్ అనేది యూజ్ అవుతుంది గైస్. ఇందుకోసం అయితే టైటిల్ని మనం వాడతాం గైస్. సో దాని తర్వాత టైటిల్ని ఇక్కడ చూసుకోవచ్చు గైస్. ఇక్కడ హెడ్ని ఓపెన్ చేసాము, ఇక్కడ క్లోజ్ చేసాము. క్లోజ్ చేసిన ఈ మధ్యలో మాత్రమే మనము టైటిల్ అనేది రాయాలి గైస్. సో ఇక్కడ టైటిల్ని ఓపెన్ చేసుకోవాలి, ఇక్కడ కంటెంట్ రాయాలి, ఇక్కడ క్లోజ్ చేసేయాలి గైస్. సో దాని తర్వాత హెడ్ పార్ట్ తర్వాత మనకు వచ్చే పార్టే బాడీ పార్ట్. సో ఈ బాడీ పార్ట్ అంటే ఏం లేదు గైస్. సో మీరు ఏదైతే చూస్తారో వెబ్సైట్స్లో సో లైక్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ సైట్లో మనకి సేల్స్ ఈజ్ లైవ్ ఇవన్నీ మొబైల్స్ ఇక్కడ ఐఫోన్ 16 సర్ప్రైజ్డ్. సో అండ్ అదేలాగా ఇవన్నీ కనిపిస్తుంది కదా గైస్. సో ఇవన్నీ వచ్చేసి బాడీ ఆఫ్ వెబ్ పేజ్ గైస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి గైస్. సో ఫస్ట్ ఇక్కడ మన సైట్లోకి వెళ్ళి చూస్తే మన సైట్లో ఏం లేదు గైస్, ఖాళీగా ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం ఒక టెక్స్ట్ అయితే నేనైతే యాడ్ చేయబోతున్నాను గైస్. సో అది వచ్చేసి లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇలాగైతే నేనైతే ఎంటర్ చేశాను గైస్. సో ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేసేసి అట్లే వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి చూస్తే సో చూసుకోవచ్చు గైస్ ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉంది కదా గైస్. సో ఇది వచ్చేసి బాడీ ఆఫ్ వెబ్ పేజ్ గైస్. బాడీ యొక్క కంటెంట్, బాడీలో ఉన్న కంటెంట్ అది ఆ బాడీ అనేది ఎక్కడ ఉంది వెబ్ పేజ్లో ఉంది.
ఓకేనా గైస్. సో ఇది బాడీ పార్ట్ని ఓపెన్ చేసాము. బాడీ ట్యాగ్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన కంటెంట్ అయితే రాసుకోవాలి గైస్. కంటెంట్ రాసిన తర్వాత బాడీని అయితే క్లోజ్ చేయాలి గైస్. క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇంకా లాస్ట్లో మిగిలింది ఏ ట్యాగ్ గైస్, హెచ్టిఎంఎల్ ట్యాగ్ మాత్రం ఓపెన్ చేసాము. బట్ కానీ మనం ఇంకా క్లోజ్ చేయలేదు. సో కాబట్టి లాస్ట్లో మొత్తం అయిన తర్వాత హెచ్టిఎంఎల్ ట్యాగ్ అయితే మనము క్లోజ్ అని చేస్తాం గైస్. సో మీకు ఒక డౌట్ రావచ్చు గైస్, ఇక్కడ ల్యాంగ్ ఇన్తో మనము స్టార్ట్ అయ్యాం కదా, మళ్ళీ ఇక్కడ ల్యాంగ్ ఇన్ కూడా క్లోజ్ చేయాలా అంటే, సో కాదు గైస్, అది అలా కాదు. యాట్రిబ్యూట్ ఇవన్నీ వచ్చేసి లైక్ యాట్రిబ్యూట్స్ గైస్. ఇవి యాట్రిబ్యూట్ అనేది లైక్ ఒకసారి ఓపెన్ చేసి సరిపోతుంది గైస్, అంతే గైస్. ఇట్స్ నాట్ అ ట్యాగ్, ఇట్స్ అన్ యాట్రిబ్యూట్. ఓకేనా గైస్. ట్యాగ్ని మాత్రమే గైస్ మనము ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అనేది ఉంటుంది గైస్, అది కూడా కొన్నింటికే గైస్. సో ఇవాల్టి వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను గైస్. సో నేను చాలా ల్యాగ్ చెప్పాలని అనుకోలేదు గైస్. సో సింపుల్గా మన కోడ్ జర్నీ అయితే ఫినిష్ అయిపోవాలి గైస్. సో అందుకే గైస్ నేను ఇవాల్టి వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను గైస్. దానికన్నా ముందు బట్ కానీ మీకు కొన్ని ఒక 2 ట్యాగ్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను గైస్. సో ఫస్ట్ వన్ హెడింగ్ ట్యాగ్. హెడింగ్ ట్యాగ్ అంటే HEADING అనేసి ఫుల్గా రాయడం అవసరం లేదు గైస్. H1 అంటే చాలు గైస్. హెచ్లో మనకి హెడింగ్ ట్యాగ్స్లో 6 టైప్స్ ఉంటుంది గైస్. H1 నుంచి H6 వరకు ఉంటుంది గైస్. సో మనకి మామూలుగా రియల్ వరల్డ్లో వన్ వన్ నుంచి 6 వరకు అంటే వాల్యూస్ అనేది పెరుగుతా పోతుంది గైస్. సో బట్ కానీ ఇక్కడ ఈ హెచ్టిఎంఎల్లో మాత్రము H1 నుంచి H6 వరకు దాని యొక్క లైక్ ఆ టెక్స్ట్ యొక్క లెన్స్ అనేది తగ్గుతా వస్తుంది గైస్. మనకి వాల్యూస్ పెరుగుతూ ఉండే కొద్దీ వాటి యొక్క సైజ్, టెక్స్ట్ యొక్క సైజ్ అనేది చిన్నదవుతూ ఉంటుంది గైస్. సో లైక్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను వీటి మధ్యలో ఏం చేశానంటే, సో దానికన్నా ముందు ఫస్ట్ హెడింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి? హెడింగ్ ట్యాగ్స్ అంటే ఏం లేదు గైస్, మనము మామూలుగా టెక్స్ట్ ఏదో రాస్తాం కదా గైస్ బుక్స్లో. సో అక్కడ మనం ఏం చేస్తాము, హెడ్డింగ్ మాత్రం కొంచెం పెద్దగా రాస్తాం కదా గైస్. సో అదేలాగా గైస్ ఇది కూడా హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఏం చేస్తుందంటే మనం రాసే టెక్స్ట్ని కొంచెం పెద్దదిగా చూపిస్తుంది గైస్, లైక్ బోల్డ్గా అంటే బోల్డ్గా ఉంటుంది, కొంచెం వాటి యొక్క సైజ్ అనేది కొంచెం హైట్ పెద్దదిగా ఉంటుంది. సో అంతే గైస్. హెడ్డింగ్ ట్యాగ్స్ చేసేది అయితే టెక్స్ట్స్ యొక్క హైట్ అనేది అది కొంచెం ఇంక్రీజ్ చేస్తుంది గైస్, హైట్ అండ్ విడ్త్. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్. హాయ్ ఐఎమ్ గిరీష్, హాయ్ ఐఎమ్ గిరీష్ అని చెప్పేసి ఇక్కడ నేను హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే ఇచ్చాను గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, హాయ్ ఐఎమ్ గిరీష్ అని వచ్చేసింది గైస్ వెబ్ పేజ్లో. సో దీని తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ అనేసి ఉంది గైస్. సో మనం అదేలాగా హెడ్డింగ్స్లో ఎలాగైతే పెద్దదిగా రాస్తామో, సో పారాగ్రాఫ్స్ మనం రాసేటప్పుడు అంత పెద్దగా అయితే రాయం గైస్, సో మీడియంగానే రాస్తాం గైస్. సో అదేలాగా గైస్ ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా మనకి ఇక్కడ హెల్ప్ చేస్తుంది గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఐఎమ్ మన్ స్టాక్ డెవలపర్, ఐఎమ్ మన్ స్టాక్ డెవలపర్ అని చెప్పేసి అయితే నేను రాసాను గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, హెడ్డింగ్ ట్యాగ్స్ లో రాసింది మాత్రము కొంచెం పెద్దదిగా అక్షరాలు అయితే ఉంది గైస్. సో లైక్ ఆ టెక్స్ట్ అనేది కొంచెం పెద్దదిగా లైక్ కొంచెం బోల్డ్గా అయితే ఉంది గైస్. బట్ కానీ ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ లో మాత్రం రాసినది మాత్రం చూసుకోవచ్చు గైస్, వాటి యొక్క సైజ్ అనేది చాలా చిన్నదిగా ఉంది. సో అదేలాగా బోల్డ్గా కూడా ఏం లేదు గైస్. సో ఇదే గైస్ టూ డిఫరెన్స్ హెడింగ్ ట్యాగ్ కి పారాగ్రాఫ్ ట్యాగ్ కి ఉన్న డిఫరెన్స్ అయితే ఇదే గైస్. సో నెక్స్ట్ సెషన్లో, సో లైక్ నెక్స్ట్ వీడియోస్లో అయితే మరికొన్ని ట్యాగ్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం గైస్. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మరికొన్ని ట్యాగ్ గురించి అయితే నేర్చుకుంటాం గైస్. సో మిమ్మల్ని బోరింగ్గా ఈ వీడియోని తీసుకెళ్ళడం అయితే నాకైతే నచ్చలేదు గైస్. సో అందుకే గైస్ ఇప్పుడు సో అందుకే గైస్ డైలీ కొంచెం కొంచెంగా అయితే, సో అందుకే గైస్ కొద్దిగా డైలీ మన వీడియోస్ అయితే బూస్ట్ చేసుకుంటే వెళ్దాం గైస్. సో అందుకే గైస్ మన వీడియోస్ అన్ని షార్ట్ కంటెంట్ అండ్ షార్ట్ టైంలో అయితే మనం తీసుకెళ్తా ఉంటాం గైస్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ఇప్పుడే ఈ వీడియో లైక్ చేసుకోండి. సో అండ్ అదేలాగా ప్లీజ్ గైస్ మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మీ ప్రతి సబ్స్క్రిప్షన్ అనేది నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది గైస్.
సో, ఇలాంటి కోడింగ్ కంటెంట్‌ని తీసుకురావడానికి. సో, అందుకే గైస్ ప్లీజ్ మన ఛానెల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సో, ఇదేలాగా కోడింగ్ కంటెంట్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ సర్కిల్స్‌లో గాని వాళ్ళు ఇంట్రెస్ట్‌గా ఉంటారో, సో, వాళ్ళకైతే ఈ వీడియోనైతే షేర్ చేసేయండి గైస్. సో, నెక్స్ట్ మరికొన్ని టాక్స్‌తో అయితే కలుసుకుందాం గైస్.